హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మలేషియాలో ఒక ఫేమస్ టెంపుల్కి వచ్చాను న్యూ ఇయర్కి. ఇప్పుడు చూసేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మలేషియాలో టూరిజం ప్లేస్లు చాలా ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఇదొక బెస్ట్ ప్లేస్ కూడా, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇది ఏంటంటే బట్టుస్ అంటే గుహలు అనమాట. అంటే కొండలు ఉంటాయి కదా, సందులు గొంతులు, దాన్నే గుహలు అంటారు. మలేషియాలో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా దీన్ని విజిట్ చేసే వెళ్తారనమాట. ఎవ్రీ ఇయర్ నేను మా ఊర్లో ఉన్నప్పుడు చెంగాలమ్మ టెంపుల్కి వెళ్ళేవాడిని. మిగతా రోజుల కన్నా జనవరి 1 రోజు మాత్రం ఖచ్చితంగా చెంగాలమ్మ టెంపుల్కి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని వచ్చి, అదే నాకు అలవాటు అయిపోయింది అనమాట. సో ఈసారి ఎలాగో చాలా బద్ధకంగా ఉండింది, ఎందుకంటే మనం మన ఊర్లో లేము కదా, అదొక నిరాశతో ఉన్నాను. కానీ ఎలాగోలాగా కష్టపడి లేచి ఓపిక తెచ్చుకొని ఒక టెంపుల్కి వెళ్దాము అనేసి, అంటే ఈ టెంపుల్కి దగ్గరలోనే నేనుండే హౌస్ అనమాట. సో అందుకనేసి మొత్తానికి బయలుదేరైతే వెళ్ళిపోయాను. ఇక్కడ ఈ ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఇక్కడ మన తెలుగు సినిమాలు చాలా, అంటే చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్స్ చేశారనమాట. దాంట్లో కొన్ని ఫేమస్ సినిమాలు చెప్తాను. అది వచ్చేసి వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్ సీన్ ఉంది కదా, అది ఇక్కడే షూట్ చేశారు. అలాగే బాస్ సినిమా, నాగార్జునది బాస్ సినిమా ఉంది కదా, అది కూడా చాలా వరకు ఈ మలేషియాలోనే షూట్ చేశారు. ఎస్పెషల్లీ బట్టు కేస్ దగ్గర కూడా షూట్ చేశారనమాట. అలాగే నెక్స్ట్ మనకి బిల్లా సినిమా ఉంది కదా, ఆ బిల్లా సినిమా కూడా మలేషియాలోనే తీశారు. మలేషియాలో ఈ బట్టు కేస్ దగ్గర కూడా చాలా సీన్స్ తీశారనమాట. మనం ఉండే కొద్ది రోజుల్లో ఇవన్నీ కవర్ చేద్దామనేసి ఓపిక తెచ్చుకొని వెళ్ళాను. మెయిన్గా కాన్సెప్ట్ ఏంది, జనవరి 1 రోజు అంటే కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన దానికి ఏదో ఒక దేవుడి దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుంటే అది మంచిది. సో అందుకనేసి నేను దగ్గరలో ఉన్న మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాను. చాలా ప్రశాంతంగా ఉండింది. చూడండి, బాగా చూడండి ఎంత పెద్ద స్టాచ్యూయో. దానిపైన బంగారు పూత పూస్తున్నారు. అంటే అది బంగారు గోల్డ్ కాదు, జస్ట్ పూత మాత్రమే, అంటే కలర్ అనమాట అది. ఇక్కడికి మన హిందూసే కాదు, ప్రతి ఒక్క కంట్రీస్ నుంచి ఎవరైతే ఈ మలేషియాని విజిట్ చేయడానికి వస్తారో టూరిజం కింద, వాళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేయకుండా వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళరు అనమాట. భయ్యా, ఈ మెట్లు ఉన్నాయి, నాకైతే చుక్కలు కనిపించాయి. అసలు ఎంత హైట్గా ఉందంటే అంత హైట్గా ఉంది. ఈ స్టాచ్యూ కన్నా ఇంకా హైట్గా ఉందన్నమాట. నేను ఎందుకైనా మంచిది అనేసి చెప్పులు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. అంటే మెట్లు ఎక్కేటప్పుడు చెప్పులు ఉండకూడదు అనేసి వెళ్ళిపోయాను. ఆ ఎండకి నాకైతే పులుసు కారిపోయింది, ఈ మెట్ల మీద గుచ్చుకుంటున్నాయి. ఇక్కడ మన తిరుమలలో కర్పూరం వెలిగిస్తా వెళ్తాం కదా మెట్టుకి, అలాగే వీళ్ళు కూడా కుంకుమ కర్పూరం అలాంటి ఫార్మాలిటీస్ చేస్తున్నారు వీళ్ళు కూడా. చూడండి ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది. చాలామంది షూస్ చెప్పులు వేసుకొచ్చున్నారు. నేనైతే షాక్ అయిపోయాను. సగం మెట్లు ఎక్కిన తర్వాత తెలిసింది షూస్ చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు అనేసి. అది పైన చెప్పులు వదలడానికి ఉందనుకుంటా. చూడండి, చాలామంది వేసుకొని వెళ్తున్నారు. నాకు సగం దూరం వెళ్ళిపోయినాక ఇంకా తెలిసింది. ఇంకా నేను మళ్ళీ కిందకి దిగి మళ్ళీ ఎక్కలేను పరిస్థితిలో ఉన్నాను. అందుకనే కాసేపు అక్కడ పైన కూర్చున్నాను. ఇంకా సగంలోనే ఉన్నాను, ఇంకా పైకి ఎక్కలేదు. చాలా, అంటే చాలా బాగుంది వ్యూ. నా వల్ల కాలేదు, దోలు తెరిపింది చెప్పులు లేక. ఒక పక్క దాహం వచ్చేసింది, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎత్తులో ఉంటుందనేది. మళ్ళీ స్టార్ట్ అయ్యాను. వీళ్ళైతే పడిపోయారు, అసలు నన్ను చూసి పడ్డారనుకున్నాను, కానీ నాలాగే కాలు గాలి పడ్డారని తెలిసింది. చూసారా, వేరే కంట్రీ వాళ్ళ డ్రెస్ స్టైల్ చూసారా, అంటే వాళ్ళు పొట్టి డ్రెస్సులు వేసుకొని వచ్చారంటే. అంటే ఈ స్టెప్స్ ఎక్కే ముందే ఒక షాప్ ఉంటుంది, షాపో ఏదో అది నేను కరెక్ట్గా చూడలేదు. అక్కడ వచ్చేసి మన శారీసు అలాగే పంచెలాగా అలాంటివి ఇస్తారనమాట. సో ఖచ్చితంగా వేసుకొని మన ట్రెడిషన్ ప్రకారం, అంటే హిందూ సాంప్రదాయ ప్రకారం టెంపుల్లోకి ఎలా వెళ్ళాలో అలా షార్ట్ బట్టలు అలాంటివి వేసుకోకుండా పద్ధతిగా ఉండే డ్రెస్సులు అలాంటివి వేసుకొని పోవాలి. మనకేమి ఇబ్బంది లేదు, ఇండియన్స్ ఎలాగో మంచి పంజాబీ డ్రెస్సులు అలాగే శారీస్ అలా కట్టుకొని వస్తారు కాబట్టి. సో ఇది ఎక్కంగానే ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇస్తాడు. సో అలాగా అందరూ ఖచ్చితంగా శారీ కట్టుకొని వస్తారు, లేకపోతే చిన్న బట్టలు కానీ అయితే ఏదన్నా ఒక క్లాత్ చుట్టుకొని పైకి ఎక్కాలన్నమాట. సో అది రూల్ ఇక్కడ. సో ఈ సుబ్రహ్మణ్య స్వామి చాలా సూపర్ ఉన్నాడు, అసలు చాలా క్యూట్గా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఈ మెట్లు 1000 మెట్లు అనుకుంటా. ఎక్కి ఎంటర్ అయిన, అంటే పైకి వచ్చిన వెంటనే ఈ వాటర్ బాటిల్స్ ఫుల్ సేల్ వాళ్ళకి. మంచి ఇక్కడ గులాబీ ఉంది కదా, ఈ గులాబీ కొనుక్కొని తీసుకుని వెళ్ళి దేవుడికి పెడతారు చాలామంది.
చూసారా ఇక్కడ వదులున్నారు చెప్పులు. నేను అనవసరంగా కిందే వదిలి ఏదో పెద్ద భక్తుల్లాగా బిల్డప్ ఇచ్చి వచ్చాను. వాళ్ళు తీరిపోయింది నాకైతే. ఆ కొండపైకి ఎక్కిన తర్వాత టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అలాగే ఇంకో స్వామి కూడా టెంపుల్ ఉంది. 2 టెంపుల్స్ ఉన్నాయి పైన. సో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంత క్రౌడ్ అయితే ఏం లేదు, కానీ చాలా బాగా ఉండింది. మంచి దర్శనం జరిగింది నాకైతే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ సుబ్రహ్మణ్య స్వామి, అంటే కొండపైన ఆ గుహల్లో లోపల గోపురం ఉంది. ఆ గోపురం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అనేది ఉంటుందన్నమాట. నేను ఛాన్స్ వచ్చిందని చెప్పాను కానీ ఇక్కడ షూటింగ్స్ చేస్తున్నారని. యాక్చువల్గా ఈ ప్లేస్లోనే కాదు, ఈ మలేషియాలో చాలా ప్లేసుల్లో మనకి తెలుగు షూటింగ్స్, తమిళ షూటింగ్స్ ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ పర్మిషన్స్కి, ఐ మీన్ సినిమా షూటింగ్కి పర్మిషన్ అనేది ఇస్తారు. అంటే కొంచెం చీప్లోనే వాళ్ళకి బెస్ట్ లొకేషన్స్ అంటే సైట్ సీయింగ్ చాలా బాగుంటుంది అనమాట. లొకేషన్స్ చాలా అందంగా ఉంటుంది. అందుకనేసి ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. చూసారా నెమలి, సుబ్రహ్మణ్యం స్వామి నెమలి, సోలం భలే అందంగా పెట్టున్నారు కదా. ఇది వచ్చేసి కొండపైన గోపురం ముందరే అనమాట. గోపురంకి అంటే లోపలికి వెళ్ళే ముందే ఇలాంటివి పెట్టున్నారు. ఇక్కడ వచ్చేసి చూశాను నేనే, ఇక్కడికి వచ్చి షాక్ అయ్యాను. అంటే షూ నాట్ అలౌడ్ అనేసి రాసున్నారు. అంటే రాయలేదు, ఆ సింబల్ వేసున్నాడు. నేను ముందుగా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం మంచిదే. రేపు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటివి ముందే తెలుసుంటుంది కాబట్టి మనం కింద చెప్పులు వదలకుండా పైకి తీసుకొచ్చి పైన చెప్పులు వదులుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి కాళ్ళు కాలకుండా ఉంటుంది. నాకైతే ఈరోజు తిరిగి కాళ్ళు నానిపోయాయి మా మామ చెప్పినట్టుగా. సేమ్ అసలు ఏ మాత్రం డిఫరెన్స్ లేదు. మన ఊర్లో మన దేవుణ్ణి ఎలాగ కొలుస్తామో ఇక్కడ కూడా మన దేవుణ్ణి అలాగే చూస్తున్నారనమాట. దీపాలు పెట్టడం, ఫ్లవర్స్ అలాగా ప్రజెంట్ చేయడం. సో ఇలా ఎంత సేమ్ మన ఊర్లో మనం ఎలాగ దేవుణ్ణి అభిమానంగా భక్తితో చూస్తామో సేమ్ అలాగే ఇక్కడ కూడా చూస్తున్నారనమాట. చూసారా, ఇదనమాట సుబ్రహ్మణ్య స్వామి అసలైన గర్భగుడి. ఆయన సుబ్రహ్మణ్య స్వామి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారంటే న్యూ ఇయర్ కాబట్టి చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఇలాగే ఉన్నారు జనం అంతా. చాలా బాగుంది అసలు. డిజైన్ అయితే సూపర్ చేస్తున్నారు. ఈ కొండల మధ్యలో కేవ్స్ కదా ఇది, అంటే గుహలు కదా. సో చాలా చల్లగా ఉంది అసలు. ఇక్కడికి వచ్చి చూసారంటే మన ఊర్లో ఉన్నట్టు అంత ఫీలింగే ఉంటుంది. చుట్టూ తమిళ వాళ్ళు, మన హిందూస్ వాళ్ళ సాంప్రదాయాలు, సో అలా ఉంటారు కాబట్టి మన ఊర్లో ఉన్నట్టుగానే మన ఫీలింగ్ ఉంటుందన్నమాట. మళ్ళీ ఆ కొండ మీదే ఆ కేవ్స్లోనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్తో పాటు ఇంకో టెంపుల్ కూడా ఉంది. అక్కడికి వచ్చేసి మళ్ళీ మెట్లు ఎక్కాలన్నమాట. అయినా ఇంత ఓపికతో వేరే కంట్రీ వాళ్ళు, అంటే వేరే మతం వాళ్ళు, కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అంటే ఆ లొకేషన్ అలాంటిది, ప్లస్ మన హిందూ దేవుళ్ళకి ఇచ్చే గౌరవం కూడా అలాంటిది అనమాట. సో ఎందుకంటే శక్తివంతమైన దేవుళ్ళు అంటే ఎవరికైనా అభిమానం, భయము, ధైర్యము అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక చెప్పాను కదా ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంటుందని. ఈ దేవత టెంపులే ఇక్కడ ఉండేది. ఆ పేరేందో నాకైతే తెలియదు, అక్కడ రాసున్నారు. సరే మనకి పేరుతో సంబంధం ఎందుకు, మనకి భక్తి కదా కావాల్సిందనేసి నేరుగా వచ్చి నేను దండం పెట్టుకున్నాను, ఆశీర్వాదం తీసుకున్నాను. మన నటరాజ స్వామి కూడా ఇక్కడే ఉన్నాడు. ఈ గుహలు అయితే నాకు ఒక్కోసారి పడిపోతే ఎట్లాగబ్బా అనేసి అనిపిస్తుంది. అంత భయంకరంగా ఉన్నాయి. అంటే చూడడానికి కొంచెం స్కేరింగ్గా ఉందన్నమాట. ఏదేదో ఆలోచన వచ్చేస్తుంది. ఈ కొండల మీద నుంచి చూసారా కొండ సెంటర్లో వెళ్తున్నాను అనమాట. అంటే అంత హైట్లో ఉన్నాము. ఈ కొండ మీద నుంచి పులో, సింహం దూకితే, లేకపోతే పాములు గీములు ఏదైనా దూకుతాయేమో అనేసి జాగ్రత్తగా ఉన్నాను, భయంతో ఉన్నాను యాక్చువల్గా. చూసారా ఫారినర్స్ వాళ్ళ డ్రెస్సులు బదులు మన శారీస్ని కప్పుకున్నారనమాట. సో అది ఇక్కడ చూసారా ఒక యూట్యూబర్ వచ్చి షూట్ చేస్తున్నాడు. ఆ స్టిక్ని ఆడబెట్టడం, ఆడ దండం పెట్టుకోవడం, వెళ్ళడము. సో ఎప్పటికైనా ఈయనంత ఎత్తుకి ఎదగాలని నేను ఆ సుబ్రహ్మణ్య స్వామిని కోరుకున్నాను. చూసారా న్యాచురల్గా వచ్చిన డిజైన్ అనమాట ఇది. ఈ కేవ్స్లోనే న్యాచురల్గా అదే ఏర్పడింది. ఎవరు చెక్కింది కాదు, ఎవరు సెట్ చేసింది కూడా కాదు. సో మొత్తానికి ఆ కేవ్స్ తాకే అదృష్టం నాకు ఆ దేవుడు ప్రసాదించిన దానికి నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వీడియోలో కాదు కానీ స్ట్రైట్గా చూసినప్పుడు చాలా గమ్మత్తుగా అనిపించింది. కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ కేవ్స్లో. అంటే సైట్ సీయింగ్ అనేది బాగుంటుందన్నమాట దీనిలో. కొంచెం అంటే సీనరీస్ లాంటి డిజైన్స్, సో అలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఈ టెంపుల్ అంటే మనం డివోషనల్గా ఆ రోజంతా డివోషనల్గానే ఉంటుందన్నమాట. మన మైండ్, మన మనసు ప్రశాంతత అనేది ఉంటుంది
సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే సూపర్గా జరిగింది నాకు. మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను అంటే వచ్చేటప్పుడు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తాము అనేసి రెండోసారి కూడా వెళ్ళేటప్పుడు మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చాను. పూజారులను చూస్తే వీళ్ళు మనోళ్ళే, అంటే మనోళ్ళే అంటే తమిళ్ మాట్లాడుతున్నారు. ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది, అంటే సీసీ కెమెరా కాదు, అది లైవ్లో ఉంటుంది. ఇంకో యూట్యూబర్ చూసారా అక్కడ చిన్నపిల్లలతో చేస్తున్నారు. యూట్యూబర్లు చాలామందిని చూశాను. ఈమె ఎవరో ప్రభాస్ చెల్లిలాగుంది. ఆమెకి నడుము దాకా కూడా రావట్లేదు, నేను అంత హైట్లో ఉంది ఆమె. పక్కన చూసారా వాళ్ళందరూ ఎంత పొట్టిగా ఉన్నారు. ఈమెకైతే కాలు కూడా ఎత్తబలేదు, దేవుడు డైరెక్ట్గా కనిపిస్తాడు, నిలబడితే చాలు ఆమె. ఇంకో ఇలాగా ఆ కెమెరాలు, లైవ్ కెమెరాలు ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. ఇంతసేపు ఎక్కడ మన వినాయక స్వామి, మన స్వామి అందరికన్నా ముందుంటాడు కదా అనేసి ఎతకుతా ఉన్నాను. ఆడ స్టార్టింగ్లోనే ఉన్నాడు, నేనే పట్టించుకోకుండా ముందుకు వచ్చేసాను, సారీ స్వామి. ఇక్కడైతే మనం లైవ్లో ఆ టీవీ అంటే గర్భగుడికి ఆ దగ్గరే పైనే టీవీ ఒకటి పెట్టున్నారు. ఆ టీవీలో చూసుకుంటే చాలు, ఎందుకంటే ఇవి నాకు అడ్డం వచ్చేసింది, నాకు దేవుడు కనబడలేదు. అందుకని నేను ఆ టీవీ దగ్గరకు వచ్చి టీవీలోనే చూసుకుంటున్నాను. టికెట్ కౌంటర్ అవన్నీ ఎక్కడెక్కడని తెలిసి పెట్టుకున్నాను, ఎందుకంటే రేపు ఫ్యామిలీ వస్తుంది కదా, అప్పుడు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్గా తీసుకెళ్ళడానికి. ప్రసాదం పెట్టే దగ్గర ఎవరు లేరు, అందుకని కొంచెం ఉండింది, నేనే ఎత్తుకొని తినేసాను. మన పులిహార అనేది ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడ పులిహారలు, పెరుగన్నాలు అవన్నీ చేయరు అసలు. ఏదో బూందీ లడ్డు అవి పెట్టారు అన్నీ. ఇక్కడ వచ్చేసి అమ్ముతున్నారు, చిన్న చిన్న షాపులు ఉన్నాయి. ఆ షాపుల్లో ఆ సుబ్రహ్మణ్య స్వామి, అలాగే షోగా పెట్టుకోవడానికి మలేషియాలో ట్విన్ టవర్స్, ఆ బొమ్మలు అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారనమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసి చైనీస్కి సంబంధించింది, అంటే లాఫింగ్ బుద్ధ ఇలాంటివి ఉంటాయి కదా, అవి చైనీస్ వాళ్ళకి సంబంధించినవి. అలాగే రకరకాల డిజైన్లు, అంటే మనం ఎప్పుడు చూడనివి, మన ఇండియాలో కొన్ని చూడలేం కదా, అంటే అందరూ చూసుంటారు, నాలాంటోడు అన్నీ చూడలేరు కదా. ఇక్కడ చూడండి యూట్యూబరు, అతను అక్కడ స్టాండ్ పెట్టేసి అతన్ని యూట్యూబ్ తీసుకుంటా ఉన్నాడు. నేను అతన్ని తీస్తున్నాను, అతన్ని ఇలా దండం పెట్టుకుని దాన్ని వీడియో చేసి నాలాగే యూట్యూబ్లో పెడతాడనమాట. సో మళ్ళీ ఇంకా నేను దిగడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి చూసుకుంటే నా సారంగా నాకు సిటీ అంతగా బాగా కనిపించింది. సిటీ కన్నా ముందు నాకు చుక్కలు కనిపించింది. సో ఇక్కడ మనకి వాల్తేరు వీరయ్యలో ఇంటర్వెల్ సీన్లో ఫైట్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. నాకు ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తాయి ఆ ఫైట్స్ చూడంగానే. చిరంజీవి అంత బాగా చేశాడు. సో ఆ ఫైట్ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడే ఆ షూటింగ్ చేశారు. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ ఉంది కదా, పెద్ద స్టాచ్యూ, దాని ముందరే కొంచెం వాళ్ళు అక్కడ ఉండే షట్టర్స్ అన్నీ తీసేసి మన డైరెక్టర్కి, మన హీరోకి కావాల్సిన స్టైల్లో దాన్ని డిజైన్ చేసుకొని ముందరంతా సెట్టింగ్స్ వేసుకొని అక్కడే షూటింగ్ చేసినట్టున్నారు. నా చెప్పులు ఎక్కడ పెట్టానో మర్చిపోయాను, మొత్తానికి ఎత్తుక్కొని పట్టేశాను. ఈడెవడో బిల్లా సినిమాలో ప్రభాస్ చేశాడు కదా, అలా చేస్తూ ఉన్నాడు. రకరకాలు పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ, ప్రతి కంట్రీ నుంచి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈడెవడో దగ్గర పోతే కొడతాడని దూరం నుంచే వీడియో తీస్తూ ఉన్నాను. మొత్తాన్ని బాగా చేస్తున్నాడు కరాటీ. ఇక్కడే ఉంది కదా ఒక పెద్ద టెంపుల్, ఈ టెంపుల్లో ఏందబ్బా అని చూశాను. ఆ టెంపుల్ వచ్చేసి ఫ్యామిలీతో వచ్చినప్పుడు వెళ్దాంలే, చాలా పెద్ద క్యూ ఉంది. అది ఏం టెంపుల్లో నాకు కూడా పెద్ద ఐడియా లేదు, కానీ ఇక్కడే షూటింగ్స్ అన్నీ చేస్తారనమాట. సరేలే ఫ్యామిలీతో వచ్చినప్పుడు చేద్దాం, అసలే ఇంత దూరం వచ్చిందే మనం ఎక్కువ బద్దకస్తుంది కదా, సరే ఇంకా మెయిన్ టెంపుల్ చూసుకున్నాం కాబట్టి మనం ఇంక ఇంటికి వెళ్దాము. సో ఈ స్వామి ఆశీర్వాదం చాలులే, ఈ సంవత్సరం మొత్తానికి స్ట్రాంగ్గా ఉండొచ్చు అనేసి ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. ఆ టెంపుల్ని వేడిని చూసుకోలేదు, అలాగే చుట్టూ ఉన్న షాప్స్ అవన్నీ కొంచెం చూసుకుంటా ఉన్నాను. పైకి ఎక్కేటప్పుడు భయంకరంగా దాహం వేసింది. ఇంకా ఏం తాగాలో తెలియక నా దగ్గర నీళ్ళు కూడా లేవు, అంటే బయటకు వచ్చేసి అట్లాగే షాపులు చుట్టూ తిరిగాను, తాగడానికి ఏం బాగుంటుందని. మనం రూపాయి ఖర్చు పెట్టినా కానీ అది దానికి వాల్యూ అంటే రీజనబుల్గా ఉండాలి, అంటే వేస్ట్ వాటర్ అంతా తాగకుండా రీజనబుల్గా తాగాలనేసి చూశాను. ఇక్కడ కేవ్ విల్లా అని ఉంది, అంటే 5 రింగిట్స్ అనమాట. 18,500 ఎంతో లెక్కేసుకోండి, అంటే 18 రూపాయలు మన ఒక రింగిట్తో సమానము, ఈ మలేషియన్ రింగిట్. సో దీని లోపల వచ్చేసి 5 రూపాయలు పెట్టి వెళ్ళి చూసేదానికన్నా నేను బయట నుంచే గోడకాడ నుంచి ఎంత షూట్ చేశాను. ఈ చెట్టు చూసారా, మొత్తం పావురాల చెట్టు, అంటే ఈ పావురాలు ఆకులు పూలు బదులు మనకి పావురాలు పోస్తున్నట్టున్నాయి దీంట్లో. అన్ని కొమ్మల్లో పావురాలే, ఎక్కడ పైన రెట్టేస్తుందో అనేసి దూరం నుంచి వచ్చి దాన్ని సర్రని వీడియో తీసుకొని దూరంగా వచ్చేసాను. మొత్తానికి నాకు టెంకాయ నీళ్ళు దొరికింది. టెంకాయ నీళ్ళు, లెమన్ సోడా అని 2 ఆఫర్లు పెట్టాడు, ఒక్కొక్కటి 3 రింగిట్లు, 18 సో అది నేను టెంకాయ నీళ్ళు తీసుకున్నాను. టెంకాయ నీళ్ళు తీసుకుని 3 రింగిట్స్, అంటే 3 రింగిట్స్ ఇచ్చి టెంకాయ నీళ్ళు తీసుకున్నాను.
వాడేమో టెంకాయ నీళ్ళు అంత వద్దు, నీళ్ళేమో ఒక్కరవ పోసి మొత్తం ఐస్ ఇచ్చేసాడు జఫాగాడు. ఇంకా తప్పదని తాగాను. చూసారా, దాంట్లో మన టెంకాయ కూడా వేసాడు అనమాట. నాకు టెంకాయ కూడా వేసాడు చూడు, లేత టెంకాయ విత్ ఐస్ విత్ కోకోనట్ వాటర్ అనమాట. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం ఎంత రుచిగా ఉంటుందో, దాహం ఉన్నప్పుడు ఏ నీళ్ళు ఇచ్చినా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. మొత్తానికి బొట్టు పెట్టేశాడు పూజారి. అలా పావురాల చెట్టు చూసుకుంటా టెంకాయ నీళ్ళ దాకా నా రోజంతా గడిపేశాను. హ్యాపీ న్యూ ఇయర్. నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు ఆలోచించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.